మన సభాధ్యక్షులు చెప్పింది, ఇందిరమ్మ గారు చెప్పింది కలిసి మర్చిపోండి, మీరు బాగా మాట్లాడతారు ఇదంతా అని. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైతే సాధారణంగా గేమ్ చేంజర్ సినిమాలే అయిపోతుంది మనంతా కూడా. కాబట్టి గేమ్ చేంజ్ చేయొద్దు, మనం గేమ్ని ఎలా ఆడాలో మనం నేర్చుకుందాం. ఎందుకంటే 107 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో చేంజ్ చేసే స్థాయి, చేంజ్ చేసే స్తోమత మనకు లేదు. ఆ పయనంలో మనం పయనిస్తూ ఉండడమే. సో ఆ పయనించేటప్పుడు వాస్తవాలు కొన్ని తెలుసుకునే ప్రయత్నం ఈరోజు మనం చేద్దాం. ఆ ప్రయత్నం చేసేటప్పుడు ముందుగా ఇక్కడికి నర్సీపట్నం అనేటప్పటికి ఏంటంటే ఎందుకో తెలియదు నాకు, ఏదో సంక్రాంతికి వస్తున్నామన్నంత హుషారుగా వస్తున్నాను. మరి ఇక్కడ ఉన్న సభ్యుల యొక్క ఆనందము, మరి వాళ్ళ యొక్క ఐక్యమత్యం ఏంటంటే, రెండవది కూడా ఏంటంటే నిన్న కాక మొన్న మా ఆనరీ కమిటీ మీటింగ్లో గవర్నర్ గారి ద్వారా ఇంటర్నేషనల్ నుంచి వచ్చిన 40 సంవత్సరాలు పూర్తి చేసిన ఆ చవరాన్ని కూడా నాకు ఇస్తే మొట్టమొదటిసారిగా ఆ చవరాన్ని పెట్టుకుని నర్సీపట్నంలో కూడా రావడం జరిగింది. ఎందుకు అంటే ఫస్ట్ టైం ఆ గొత్తివాడలో కీర్తిశేషులు జానకి రామరాజు గారు రీజనల్ కాన్ఫరెన్స్ పెడుతున్నప్పుడు అప్పుడు నర్సీపట్నం క్లబ్లో ఉండేవారు, ఆయన కాకినాడ క్లబ్ నుంచి వచ్చాను. తర్వాత ఎన్విఎన్ దుర్గాప్రసాద్ గారు రీజన్ చైర్పర్సన్ గారు అప్పుడు ప్రతిపాడు క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్గా అప్పుడు మేమంతా కలిసి ఈ నర్సీపట్నంలో ఆ కాన్వెంట్లో జరిగిన రీజనల్ కాన్ఫరెన్స్ మేమంతా అప్పుడు రావడం జరిగింది. అప్పుడు కూడా ఇందిర గారు, డాక్టర్ రాజశేఖర్ వీళ్ళంతా కూడా అంటే ఎంసీ కింద చేసుకుంటూ వచ్చారు. సో అట్లాగే తర్వాత కన్నబాబు గారు, డాక్టర్ గోపాలరావు గారు, శ్రీరామరాజు గారు, అలాగే ప్రతి రీజనల్ కాన్ఫరెన్స్ సమావేశమే కాకుండా మరి అనుకుని చేస్తాము, అనుకుని చేస్తాను. మా ప్రతిపాడి కంటే రాఘవేంద్రరావు గారు నిలయ విద్వాంసుడు, నర్సీపట్నం కంటే నేను నిలయ విద్వాంసుడు. ఆయనకి ఎలా ఉంటుందో కానీ నాకు మట్టికి నర్సీపట్నం వచ్చేటప్పుడు చాలా హోంవర్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రేక్షకులు వాళ్ళే, చెప్పేవాడు వీడే. మళ్ళీ నేను చెప్పింది మళ్ళీ చెప్తే ఎప్పుడు చెప్పినా ఇదే ఉంటుంది కాబట్టి అని చెప్పి మిమ్మల్ని నొప్పించకూడదు. నేను ఏంటంటే కాస్త నా మట్టికి నేను ఎన్లైటిల్ అవ్వాలి. దానికోసం ఎట్లా చేయాలి ఏంటి. నిన్న రాత్రి అంతా ఈ కాగితం రాసుకున్నాను, ఈరోజు వీళ్ళంతా మాట్లాడుతుంటే ఈ కాగితం రాసుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి, నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈరోజు మీరు డాక్టర్ రామకృష్ణ గారు అనుకుని పెట్టారో, మీరు అనుకోకుండా పెట్టారో, వసంత పంచమి అని చెప్పి ఒక మంచి రోజు, సరస్వతి పూజ చేసే రోజున ఈ రీజనల్ కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించడం. ఇది నిర్వహించేటప్పుడు పూర్వకాలంలో ఈ వసంత పంచమికి అంత పెద్ద పేరు తెలిసేది కాదు, ఎవరో పట్టించుకునేవారు కాదు. కానీ విద్య కూడా వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో వసంత పంచమి మీకు ఫ్రీ అడ్మిషను, ఫ్రీ సీటు అంటూ సరస్వతి పూజలు చేస్తూ మా స్కూల్ వాళ్ళని దాన్ని బాగా పాపులరైజ్ చేశాం. బట్టల షాపులు కూడా చూడండి, ఆషాఢ మాసంలో సేల్స్ లేకపోతే ఆషాఢ మాసం సేల్ అంటూ ఉంటారు, 50% అంటుంటారు. ఆ విధంగా అయితే రకరకాల టెక్నిక్స్, అది సహజం. అన్నవరం సత్యనారాయణ స్వామి హైవే పక్కన ఏంటంటే మోడల్ టెంపుల్ పెట్టుకున్నాడు, ఎందుకంటే అక్కడ కూడా పోకూడదని చెప్పి దేవుళ్ళే పెట్టుకుంటున్నారు ప్రమోషన్, మనం ఎంతగా. కాబట్టి ఏంటంటే ఈ విధంగా ప్రతి దాంట్లో ప్రమోషన్ అవసరమైంది. కాబట్టి ఆ ప్రమోషన్ ఎందుకు చేస్తున్నారు అనుకున్నప్పుడు లైనిజానికి కూడా మనం ప్రమోషన్ చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక దేవుడే చేసుకుంటున్నప్పుడు మనం ఎందుకు వ్యవస్థ ఎందుకు చేయకూడదు. కానీ ఇక్కడ నాకు బాగా ఆకట్టుకుంది, మీరు గమనించింది అంటే ఎప్పుడు చూస్తూనే ఉంటాను మంజులు గారు ఆ ఫ్లాగ్ సెలబ్రేషన్ చేసే విధానం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి 1984లో కాకినాడ ఆ హాల్లో ఇంతకంటే పెద్ద రాష్ట్రం ఉన్నప్పుడు ఆ పుస్తకం చదివి 3 లైన్లు చదివిన తర్వాత కళ్ళని బ్లేర్ అయిపోయి చదవలేని నేను ఈ రోజుని మా వదిలి గారు లాంటి మంత్రులు గారు చూడకుండా అలా చూస్తుంటే అది కమిట్మెంట్. అలాంటి మా ఇద్దరి గారి కోసం ఆవిడ అలా చదువుకుంటారు. తర్వాత రెండవది కృష్ణ రియాన్ ఆ జ్యోతి ప్రజ్వలన చేస్తుంటే సహజంగా మనం పూజారులు కూడా చూస్తున్నాం, ఏమనుకోద్దు అట్లా నేను కించపరుస్తున్నాను. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత వేరే పూజ కోసం గబగబా సగం చదివి వెళ్ళిపోతుంటారు తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా కళ్ళు మూసుకుని అట్లా మొత్తం ఆ శ్లోకాలన్నీ చదివే వరకు వదలలేదు. సో ఆ కృష్ణ రియాన్ని మనం అభినందించాలా, ఆ విధంగా తర్ఫీదు ఇచ్చిన అమ్మా నాన్నలను అభినందించాలా, మనమే నిర్ణయించుకోవాలి. తాతగారు అంటారు, ఆయన రీజనల్ కాన్ఫరెన్స్ రీజనల్ చైర్మన్ గారు మనవడు, ఆయన కొడుకు. సో ఇవన్నీ కూడా ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వ్యవస్థ పాడైపోతుంది, వ్యవస్థ పాడైపోయింది, పూర్వంలా లేదు, ఇప్పుడులా లేదు అని మనమే అనుకుంటున్నాం.
అమాయకంగా ఒకసారి ప్రొఫెసర్ హరిగోపాల్ అని చెప్పి హ్యూమన్ రైట్స్ హైదరాబాద్లో ఉంటుంటారు, మీరు టీవీలో కూడా వస్తుంటుంది. ఒకసారి ఆయన నేను మా ప్రతిపాడు మా స్కూల్కి తీసుకొచ్చాను పిల్లలందరినీ అడ్రస్ చేద్దామని. మా గెస్ట్ రూమ్లో కూర్చున్నప్పుడు నాకు అంత జ్ఞానం లేక గబుక్కిన ఆయనతో అనేశారు, రాజుగారు ఏం మాట్లాడాలి అసలు, మీ స్టాఫ్తో ఏం మాట్లాడాలి, స్టూడెంట్స్తో ఏం మాట్లాడాలి నన్ను అడిగారు. స్టాఫ్కి అసలు కమిట్మెంట్ లెవెల్స్ తగ్గిపోయాయండి. పూర్వకాలంలో మా టీచర్స్ ఉంటే మేము ఇంత గౌరవంగా ఉండేవాళ్ళం, వాళ్ళు ఎలా చెప్పేవారు. ఇప్పుడు టీచర్స్కి ఆ కమిట్మెంట్ లెవెల్ లేవు, కాబట్టి టీచర్స్ని కమిట్మెంట్ పట్ల కాస్త చూపించేలాగా మీరు ఏదో బాగా ఇంప్రెస్ చేయండి వాళ్ళని అన్నాను. ఇంకా అన్నారు ఆయన, స్టూడెంట్స్కి కూడా ఆ కమిట్మెంట్ లెవెల్ లేదండి, అవి కూడా పెరగాలి కాస్త ఇంకా అన్న పెద్దలు అలాగే ఉంటారు వాళ్ళ మాటలు. ఇంకేమీ లేవండి అవి ఏంటి అన్నాను. మీకు ఎంత ఉంది కమిట్మెంట్ అన్నాడు ఆయన. మీ ప్రశ్న నాకు అర్థం కాలేదండి అన్న. స్కూల్ పెట్టినప్పుడు ఉన్నంత కమిట్మెంట్ ఇప్పుడు ఉందా మీకు అన్నాడు. అంటే అది కాదండి అన్న. పోన్లండి, మీ అమ్మగారికి మీ నాన్నగారికి ఉండే కమిట్మెంట్ మీకు మీ ఆవిడికి ఉందా అన్నాడు. పోన్లండి, మీకు మీ ఆవిడికి ఉండే కమిట్మెంట్ మీ కుర్రవాడికి మీ కోడలికి ఉంటుందంటారా? ఈ రోజుల్లో పెళ్ళి అయిన తర్వాత ఎన్ని రోజులు వాళ్ళు కాపురం చేస్తారో తెలియని స్థితిలో మనం ఫ్యామిలీలోనే కమిట్మెంట్ లేనప్పుడు టీచర్స్ దగ్గర కమిట్మెంట్ ఏముంటుందండి. కాబట్టి మనకేంటంటే దొరికారు కాబట్టి టీచర్స్ని అలాగే ఇస్తున్నాం. నిజంగా కమిటెడ్గా చేశారనుకోండి, ఒక విద్యార్థిని కొడితే మీరు ఆ పేరెంట్ని సపోర్ట్ చేస్తారా, టీచర్ని సపోర్ట్ చేస్తారా? ఎందుకు కొట్టేవమ్మా, టీవీ వాళ్ళు చేస్తున్నారు, మన పేరంతా పోతుంది, కొట్టొద్దని మీరే చెప్తారు కదా. ఒకవేళ కొట్టారంటే హర్షించే తల్లిదండ్రులు ఉన్నారా? అది లేదు కదా. సో కమిట్మెంట్ లెవెల్స్ అక్కడ కదా ప్రతి చోట పడిపోయింది. పడిపోయింది అనుకుని బాధపడకూడదు. దానికోసం నేను చెప్తున్నాను, మన లైనిజం కూడా కమిట్మెంట్ లెవెల్స్ ఏం పడిపోలేదు, మనం భయపడిపోతున్నాం అంతే. మొత్తం వ్యవస్థ అంతా కూడా కమిట్మెంట్ లెవెల్స్ పడిపోయినాయి. ఆ ప్రపోర్షన్లో చూస్తే ఇంకా లైనిజంలో చాలా చాలా కమిట్మెంట్ ఉంది. ఏమీ లేకపోయినా నాకు బాగా ఆనందించేది ఏంటి, ఇక్కడ ఈ రోజున డాక్టర్ శంకరగిరి గారు ఒక్కసారి లేచి నిలబడండి. ఎలమంచి వచ్చి ఇందాక చూశారు, ఒక్కడి సినిమాలో హీరోలాగా ఎంతమంది ఉన్నా ఏమన్నా సరే ప్రతి సమావేశానికి అది చేస్తుంటారు. కొత్త క్లబ్ మీరు అనుకోవచ్చు ఆయన ప్రాక్టీస్ లేదేమోండి ఇలా తిరుగుతున్నారని చెప్పి. అంటే మనకి ఎప్పుడు కూడా రాంగ్ అని ఆలోచిస్తాం కదా. ఒకసారి ఎలమంచి వెళ్ళి ఆయన చూడండి, బిజియెస్ట్ ప్రొఫెషన్ ఆయనకి. అలాగే చోడవరం, ఈ రోజున మేము చోడవరం క్లబ్ పెడుతున్నామంటే డెఫినెట్గా ప్యూర్లీ బికాస్ ఆఫ్ లయన్స్ క్లబ్స్ ఆఫ్ చోడవరం పీపుల్ ఓన్లీ. డాక్టర్ నాగేంద్ర బాబు అలాగే మునిరెడ్డి, వీళ్ళందరూ. ఆ మునిరెడ్డి అన్న ఆయనతో మేము ఎలాంటి స్కూల్ పెడుతున్నాం, ఒక బిల్డింగ్ చూడండి అంటే ఆయన 4 రోజుల పనులన్నీ మానుకుని మొత్తం అన్నీ చూసి ఫైనల్గా ఆ మునిరెడ్డి గారు ఫైనల్ చేసిన తర్వాత సారీ గనిరెడ్డి సారీ, ఆయన కమిట్ చేసిన తర్వాత ఆ రత్నం మెస్ ఆయన బిల్డింగ్ ఎట్టే భాష్యం వాళ్ళు విగేట్ చేస్తున్నారని తెలిసి అది మాట్లాడిన అనుకున్నప్పుడు ఆ రత్నం బిల్డింగ్ ఓనర్ గారు మా శ్రీధర్ గారు ఇద్దరు ఫ్రెండ్స్ అట. సుధీర్ గారు ఈ సుధీర్ గారు ఇద్దరు ఫ్రెండ్స్. లాస్ట్ టైం ఇదే హాల్లో మేము వచ్చినప్పుడు అంటే మా రెంట్ నెగోషియేషన్లో చిన్న ప్రాబ్లం అయింది, యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ లోపల ఎంటర్ అవుతుంటే సుధీర్ గారు వచ్చి బాగున్నారా అన్నారు. బాగుండడం కాదు, మీతో పని ఉంది నాకు. ఏంటి అంటే ఆ చోడవరం బిల్డింగ్ వల్ల తగ్గట్లేదండి ఎంత చెప్తున్నా, కానీ ఆ రెంట్కి అయితే మనం ఫస్ట్ ఇయర్ కష్టం రెంట్ ఎదుగుదంతా అంటే ఎందుకు సార్ నేను మాట్లాడతాను కదా అని ఆయన ఒక ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకుని మాకు ఒక డిస్కషన్ ఆయన ఇంట్లో పెట్టారు. అనకాపల్లిలో పెట్టినప్పుడు ఈయన ఇంట్రడక్షన్ ఇస్తూ ఆయనతో చెప్పారు, 40 సంవత్సరాలు మా ఇద్దరికి పరిచయం అండి, మేము బాగా క్లోజ్ అండి, ఈయన ఎలా తెలుసండి అలా తెలుసండి అంతా చెప్తుంటే ఆ బిల్డింగ్ వాళ్ళు అన్నారు, ఎందుకు సుధీర్ ఇవన్నీ చెప్తూ ఉంటావు, 40 ఏళ్ళ ఫ్రెండ్షిప్ ఇదంతా అంటావు తప్ప నా తరపున ఏమైనా చేస్తున్నావా, మా గురువు గారు అంటే ఆయనకే చేస్తున్నావు తప్ప నన్ను కాల్ చేస్తున్నావు కదా అన్నాడు ఆయన. అంటే లైనిజంలో మా బాండేజ్ అట్లా ఉంటుందండి. మా గురువు గారు మా లైనిజం కోసం మీకు తగ్గితే దీని యొక్క ప్రతిఫలం మీకు ఎక్కడ వస్తే ఎదురుగా యాక్సెప్ట్ చేసేయండి అని చెప్పి మేము అనుకున్న ఫిగర్కి ఏంటంటే సుధీర్ గారు యాక్సెప్ట్ చేయించారు కదా. సో ఎక్కడ చూడవరం ఎక్కడ ఇది. అలాగే మా నౌకరాజు గారు అడిగిన దానికి కూడా ఇన్సూరెన్స్ ఇస్తున్నాను. డెఫినెట్గా చోడవరం మన పాడేరులో కూడా ఆల్రెడీ బిల్డింగ్ తీసేసుకున్నామండి. అక్కడ కూడా డెఫినెట్గా మినిమం 2-3 మెంబర్లు ఏంటంటే మా తెలిసిన సర్కిల్లో అక్కడ ఇవ్వడానికి మేము కూడా సముఖంగా ఉన్నాం. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే లైనిజాన్ని ఏమీ ఆశించకూడదు. మనం ఎప్పుడు కూడా ఆశించి దీంట్లో జాయిన్ అవ్వద్దు ఉంటుంది. లైనిజంలో ఈరోజు మెంబర్షిప్ పోవడానికి కారణం ఏంటంటే మనం ప్రాపర్ ఇండాక్ట్రినేషన్ లేక. ఇందాక మన చైర్మన్ రామకృష్ణ గారు చెప్పినట్టుగా నువ్వు ఎల్ఐసి ఏజెంట్గా లైనిజంలో జాయిన్ అయిపో, అన్ని పాలసీలే
నువ్వేమైనా రియల్ ఎస్టేట్ చేస్తున్నావా, లైనేజీలోకి వచ్చి హాట్ కేక్లాగా అప్డేట్ అయిపోతాయి, లేదంటే ఇది అదే చెప్పేస్తారు. ఇక్కడ ఆల్రెడీ మనకి చాలామంది ఎల్ఐసి ఏజెంట్లు ఉంటారు, చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తాడు అటు ఇటుని ఇవన్నీ చెప్పిన పుట్టిందిరా అని చెప్పి బయటికి పోతుంటాడు. సో ఏది ఆశించి లైనేజీలో రాకూడదు, ఆశ చూపించి లైనేజీలోకి ఆహ్వానం చేయకూడదు. వాడిలో ఏమైనా స్పందన ఉండి సామాజిక బాధ్యత ఉంటే అట్లాంటి వాళ్ళని మనం ఆహ్వానించాలి, తీసుకొచ్చి ముందే చెప్పాలి. నువ్వు ప్రతి సంవత్సరం ఇంత సబ్స్క్రిప్షన్ కట్టాలి, ఇంత సేవ చేయాలి, లేదు ఈ బాధ్యతలు నువ్వు తీసుకోవాలి, ఇవన్నీ చెప్తే డెఫినెట్గా ప్రతివాడు నాకులాగా 40 సంవత్సరాల పిన్ను, రాఘవేంద్రరావు గారి లాగా 55 సంవత్సరాల పిన్ను ఇవన్నీ పెట్టుకోవడానికి అవకాశం వస్తుంది. అలాగే ఇక్కడ మరొకరు ఉన్నారు మనకి. యాక్చువల్గా చెప్పాలంటే బలరాం గారు ఒక్కసారి లేచి నిలబడింది, అలాగే పంతం సూరిబాబు గారు ఒక్కసారి లేచి, ఇద్దరు అలాగే నిలబడండి అని చెప్పేవారు. ఎస్పెషల్లీ చోడవరం వారిని, మన ఎలమంచిలి వారిని, అలాగే కొత్త కొత్త క్లబ్లు లేదా అటు ఇటు ఉండే వాళ్ళందరినీ కూడా వాళ్ళిద్దరినీ ఒక్కసారి చూడండి. బలరాం గారు మన ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లోనే సీనియర్ మోస్ట్ లైన్ మెంబర్ అయిన ఎన్ని సంవత్సరాల నుంచి బలరాం గారికి కానీ 62 సంవత్సరాలు లైనేజీలో ఉన్నారు. ఆయన 63 సంవత్సరంలో ఎంటర్ అయ్యాడు. సో మనలో చాలామందికి 63 సంవత్సరాల వయసే ఉండదు. ఆయన లైనేజీలో ఆయన యొక్క ఉండేది 63 సంవత్సరాల నుంచి ఉన్నారు. పంతం సూరిబాబు గారు ఆయన కూడా 30 సంవత్సరాల నుంచి లైనేజీలో ఉన్నారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. ఆయన కొడుకు కంటా నేను 2 నెలల 18 రోజులు చిన్నవాడిని. ఆ కొడుకు కోళ్ళు అలాంటి కొడుకు కోళ్ళు ఎక్కడ నాకు అసూయ వస్తూ ఉంటుంది. అలాంటి కొడుకు కూడా దొరుకుతారు ఎవరికైనా. వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్ వచ్చేనా నన్ను ఇలాగుంటూ, ఆ కోడలు కూడా ఏంటండి రమేష్ గారు మీరు ఫోన్ చేయకండి, ఫోన్ చేస్తుంటే మా మామయ్య గారు ఇక్కడ ఉండలేదు వచ్చేస్తుందంట, లైనేజ్మెంట్ ఎడుపు ఇచ్చండి ఆయనకి అని చెప్పి ఆ విధంగా చెప్పడమే కాకుండా ఆయన ఎప్పుడు అంటుంటారు, ఏంటి రమేష్ గారు నాకు తెలియదు, మా ఓడు అమితమైన ప్రేమ చూపిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, మాట్లాడలేను, కానీ మీరు నా కొడుకు వయసు తక్కువన్నా మన ఇద్దరు సమకాలికల్లా మాట్లాడేస్తుంటూ ఉంటాం, ఏంటి ఇదంతా అన్నంతటే అదే లైనిజం మాధుర్యం అండి. ఈ లైనిజం లేకపోతే మనమిద్దరం కలిసి ఉండేవాళ్ళం కదా అన్నాను. ఒక సందర్భంలో ఆయన హృదయాన్ని కదిలించి ఒక మాట అన్నారు, ఈ లైనిజం లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని అండి. ఎందుకు అంటే 54-55 సంవత్సరాల వయసులో ఆయన భార్య మరణించడం జరిగింది. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలేదు, ఒక్కరే గెద్దరాపిల్లో ఉంటారు, ఫైనాన్షియల్గా సౌండ్ అండ్ అట్ ది సేమ్ టైం ఒకసారి ఎమ్మెల్యే కింద కూడా పోటీ చేశారు. సో పంతం వారి ఫ్యామిలీ ఇప్పటికీ కూడా కొడుకు కోడలు వీళ్ళు తిడతారు తప్ప, లేదా గెద్దనాపిల నుంచి కింద ప్రతిపడి వరకు మోటార్ సైకిల్ మీద ఉడికి వచ్చేస్తారు 90 ఏళ్ల వయసులో. లైనిజం మీటింగ్ అంటే ఈరోజు ఇదంటే రాఘవేంద్రరావు గారు చెప్పిన తర్వాత 2-3 సార్లు నాతో అన్నారు, బాబు వచ్చి ఏమంటున్నాడండి ల్యాండ్ సర్వే ఉందని చెప్పి వంక పెడుతున్నాను, ఇది ఏదో విధంగా 22వ తారీఖు దాటిపోతే బాగుండండి, 22వ తారీఖు దాటిపోతే బాగుండండి అంటే ఆ విధంగా అనడానికి కారణం ఏంటంటే అట్లాంటి వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి. అదే పద్మపురాణంలో పద్మపురాణంలో పార్వతీదేవి తపస్సు చేస్తుంటుందట. నారదుడు వచ్చి అడుగుతాడు, దేనికోసం నువ్వు తపస్సు చేస్తున్నావని, అంటే శివుడి కోసం తపస్సు చేస్తున్నానని. అప్పుడు నారదుడు చెప్తాడు, నరత్నే మనుష్యస్య తేనే, రత్నం ఎప్పుడు మనుషుల కోసం వెతుక్కుంటూ వెళ్ళదు, రత్నం దగ్గరికి మనుషులు వస్తుంటారు, వాడేంటి పులి చర్మం కట్టుకుని శ్మశానంలో తిరిగేవాడు, వాడి కోసం నువ్వేంటి, వాడే నీ దగ్గరికి వస్తాడు, నువ్వు రత్నం లాంటిదని అంటాడు. సో అట్లాంటిది ఈ ల్యాపిల్ పిన్ రావాలంటే అందరికీ రాదు. ఇది రావాలి అంటే డెఫినెట్గా దానికి ఒక సార్థకత ఉండాలి, దానికి ఒక ఇది కూడా ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రకటనగా నా డేట్ ఆఫ్ బర్త్ ఎంత, నా వయసు ఎంతనా నేను ఎప్పుడు సక్రమంగా చెప్తుంటాను. 40 సంవత్సరాలు ఈ పిన్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే నిజంగా జన్మదినం అంటే 40 సంవత్సరాలు జన్మించింది అని చెప్తుంటాను. మదర్ తెరిసా కూడా అంటే ఆగస్టు 25, 26వ తారీఖులు ఆవిడ 2 రోజులు కన్ఫ్యూషన్గా బర్త్డేలు సెలబ్రేట్ చేస్తుంటారు. ఒరిజినల్గా ఆవిడ పుట్టింది 25వ తారీఖు, కానీ కొంతమంది 26 ఉంటుంది. మదర్ తెరిసా అని అడిగారు ఒకసారి, 25, 26 2 ఉన్నాయి, 2 కూడా మీ బర్త్డేలో 18 డిఫరెన్స్ అని. 2 నా బర్త్డేలే, కానీ నాకు బాగా నచ్చింది 26 ఆగస్టు అన్నది. అదేమిటి అంది, 25 ఆగస్టు నేను పుట్టాను, 26 ఆగస్టు నేను బాప్టిజం తీసుకుని ఒక సేవ చేద్దామని చెప్పి ఈ సేవా ప్రపంచంలో వచ్చాను కాబట్టి 25 భౌతికంగా పుట్టాను, కానీ 26 మానసికంగా నేను పుట్టాను కాబట్టి 26 ఏదైతే బాప్టిజం తీసుకున్నానో అదే నా జన్మదినం. సో ఆ విధంగా 1957లో నేను పుట్టిన 1984లో వచ్చిన ఈ స్రవంతి ఉందండి, ఇదే అసలైన నాకు సేవా బర్త్డే. దానికోసమే చాలామంది అంటుంటారు, ఏంటి నువ్వు ఇన్స్టిట్యూట్లో చేసి ఇలా చేసి అలా చేస్తావు అని. అది చేయడానికి మనం చూస్తుంటాం
ఆ చూసే చూపు ఏంటంటే ఎంతకాలం బ్రతికం, ఎలా బ్రతికేమని కాదు. అదే వివేకానందుడి ఫిలాసఫీ, వివేకానందుడి కొటేషన్ ఈ లైనేజీలో రావడానికి, ఈ లైనేజీలో కొనసాగడానికి ఎక్కడ నేను ప్రమాణం చేయించినా ఎవరికైనా సరే మీరు ఈ పిన్ను కొస వరకు ఉంచుతానంటేనే లైనేజీలోకి రండి అని చెప్పి ఆ ప్రతిజ్ఞ చేయించి వాళ్ళకి మెంబర్షిప్ ఇండక్షన్ చేయించి ఆ పిన్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఇది వచ్చిన తర్వాత మనం మీటింగ్స్కి వెళ్ళకపోయినా డెఫినెట్గా దాంట్లో మనం ఆ 10 మందిని చూస్తే 10 మందిలోనే మన యొక్క పరిపక్వత వస్తుంటుంది. అంటే ఈరోజు వసంత పంచమి అనుకుంటున్నాం కదా, వసంత పంచమి అంటే అక్షరాలు నేర్చుకోవడం. అంటే అక్షరాలు నేర్చుకోవడం అంటే అంటే సంతకం పెట్టడం లేదా చదవడం చేస్తే అది అక్షరత్వం అన్నట్టు, లిటరసీ అన్నట్టు. అది ఎప్పుడైతే లేదో అవి రెండు కూడా నిరక్షరాస్యుడు అంటుంటారు. నేను ఈ మధ్యనే ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో ఏంటంటే ఆల్విన్ టాఫ్లర్ అని చెప్పి 2 పుస్తకాలు, ఆ 2 పుస్తకాలు ఏంటంటే ఫ్యూచర్ షాక్ అని, థర్డ్ వేవ్ అని చెప్పి 2 పుస్తకాలు ఉంటాయి. ఆ 2 పుస్తకాల్లో ఒక అద్భుతమైన మాట చెప్తాడు ఆయన. ఫ్యూచర్లో అంటే 21వ శతాబ్దంలో నిరక్షరాస్యుడి యొక్క అర్థం మారిపోతుంది. చదవలేనివాడు లేదు రాయడం చేతకాని వాడు నిరక్షరాస్యుడు కాదు. ఎవడు నేర్చుకోవడానికి ఇష్టపడడు వాడు నిరక్షరాస్యుడు. ఎవడు నేర్చుకున్నది జీర్ణించుకోవడం వాడు నిరక్షరాస్యుడు. ఎవడు నేర్చుకున్నది అది అన్వయించడం కోసం ప్రతి క్షణం చేంజ్ అవుతూ మార్పు చెందకుండా ఉంటాడు వాడు నిరక్షరాస్యుడు అంటాడు. సో ఈ రోజున నాకు రమేష్ అనే ఆప్తులు, పిలవగలిగే ఆప్తులు, ఎక్కడికి వెళ్ళినా ఆ షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడగలిగే స్నేహితులు ఈ భూమండలం మీద ఒక ఇండియాలోనే కాదు, కొలీగ్ గవర్నర్స్ వీళ్ళంతా చూస్తే సుమారు ఒక 10-15 వేల మంది ఆప్తులను నేను సంపాదించగలిగానంటే అది కేవలం లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్లో వచ్చింది తప్ప మనం అనుకునే నేను చదువుకునే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదు, మనకుంటే ఇన్స్టిట్యూట్స్ కాదు, లేదంటే మనకుంటే ఇది కాదు. సో దానికోసం ఏంటంటే దీనిని మనం కొత్త కోణంలో చూస్తాం. ఆ కొత్త కోణంలో చూడాలంటే చాలామంది కొత్త మెంబర్స్ కూడా ఉన్నారు కాబట్టి, అట్లాగే డాక్టర్ గిరి గారు అఫ్కోర్స్ ఐఎమ్ షూర్ డెఫినెట్లీ హీ విల్ నాట్ గో బ్యాక్. ఎందుకంటే ఎంతకాలం నిలబడ్డారంటే 3 ఏళ్ళు నిలబడితే చాలు, తర్వాత ఏదైనా మనం చేయించవచ్చు. కానీ వివేకానంద అదే అంటాడు, ప్రతిసారి కూడా ప్రతిఘటనలు వస్తుంటాయి. ఆ ప్రతిఘటనలు ఎదుర్కోవడమే ధీరుడి యొక్క లక్షణం. ఆ ప్రతిఘటనలు ఎదుర్కొని ముందుకు సాగడమే విజయానికి మార్గం అని చెప్పి ఇది చేసేటప్పుడు కూడా నేను చెప్పేది ప్రతి సందర్భంలో కూడా చెప్పేది ఏంటంటే ఈ వెళ్ళే మార్గంలో మనకి ప్రతిఘటన వచ్చినప్పుడు ఏం చేసినప్పుడు కూడా ఏంటంటే మనం ఒక విధమైన ఆలోచన చేస్తూ ఉండాలి. ఇది సమాజం కోసం చేస్తున్నామా, మన కోసం చేస్తున్నామా? చాలామందిని నేను లైన్స్ వర్క్షాపుల్లో కానీ లీడర్షిప్ సెమినార్లో కానీ అడుగుతాను, లైన్స్లోకి ఎందుకు జాయిన్ అవ్వకూడదు? సేవ చేద్దామనండి, ఫెలోషిప్ అని అంటుంటారు. అంటే సేవ చేద్దాం, ఫెలోషిప్ చేద్దామంటే ఆ లైనిజం నీకింద ఉంది. అక్కడ నేను వచ్చాను సేవ చేస్తున్నాను, నేను వచ్చాను ఫెలోషిప్ చేస్తున్నాను. కానీ లైనిజం మనకింద లేదు. లైనిజం గొడుగులో మనం ఉన్నాం. నేను ఎప్పుడు ఒకటి చెప్తుంటాను, సేవ చేయడానికి నేను రాలేదు, ఎందుకంటే నేను లేకపోతే చాలామంది ఉంటారు సేవ చేయడానికి. లేదు, ఫెలోషిప్ సంపాదించడానికి నేను రాలేదు. ఫెలోషిప్ ఇక్కడే కాదు, చాలా రకరకాలు ఉండొచ్చు. కానీ నేను లైనిజంలోకి వచ్చింది, కొనసాగుతుంది నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం. నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం ఎలా కుదురుతుందంటే అదే స్వామి వివేకానంద చాలా సందర్భాల్లో చాలా చక్కగా చెప్తుంటాడు. ఇలా యూ నీడ్ నాట్ రీడ్ ఎనీ హోలీ బుక్ ఇఫ్ యూ నో హౌ టు రీడ్ హ్యూమన్ బీయింగ్స్ అని. వ్యక్తులుగా నేను సక్రమంగా చదవడం నేర్చుకుంటే ఏ పవిత్ర గ్రంథం చదవక్కలేదు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్ని పక్కన పడిసేయి. ఆ వ్యక్తుల్లో ఉండే సంస్కారం, వ్యక్తుల్లో ఉండే మంచితనాన్ని స్వీకరించి దాన్ని నువ్వు అన్వయించుకుని అడుగులు వేస్తే నువ్వే మహాత్ముడు అవుతావని. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మనలాంటి వాడే, కానీ ఒక నాటకాన్ని చూశాడు ఆయన. ఆ నాటకం సత్యహరిచంద్ర నాటకం. ఆ చూసే సమయానికి కూడా ఆయన వయసు 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల వయసులో ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. మనలాంటి వాళ్ళందరికీ ఒక ఆలోచన వచ్చింది. హీరోయిన్ ఎన్ని కాస్ట్యూమ్స్ మార్చింది, హీరో ఏం చేసాడు, ఇక్కడ ఏమైనా డైరెక్షన్ ఫాల్స్ ఉన్నాయా, లేదా ఏదైనా సంగీతం పాట పాటల్లో ఇది ఉందా అని చెప్పి మనం నెగిటివ్ యాంగిల్లో చూస్తుంటాం. కానీ గాంధీ గారు ఒక పాజిటివ్ వేలో ఆలోచించారు. అసలు ఎప్పుడో సత్యయుగం నాటి స్టోరీ ఇది. సత్యయుగం అయిపోయిన తర్వాత త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఇన్ని యుగాలు అయిపోతున్నా సరే ఆ సత్యహరిచంద్రుని ఎందుకు చెప్తున్నారు, కోర్ పాయింట్ ఇది అని ఆలోచన చేశాడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లోని మాట తప్పలేదు, అసత్యం ఆడలేదు కాబట్టి ఆయన సత్యహరిచంద్రుడు అని చెప్పి నిలబడ్డాడు. కాబట్టి మనం ఎందుకు అడాప్ట్ చేసుకోలేమని చెప్పి ఆయన నినాదమే సత్యమేవ జయతే అంటూ ఆయన ఒక కర్ర పట్టుకుని మారాడు. కాబట్టి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అలా మహాత్మా గాంధీ కింద మారాడు. సో దేవుళ్ళు అంతా కూడా మనలా పుట్టిన వాళ్ళే, కానీ వాళ్ళు రిఫార్మ్ అయ్యారంటే, అవతార పురుషులుగా మారారంటే సమాజాన్ని, ప్రకృతిని చూస్తూ వాళ్ళు అన్వయించుకుంటూ దాన్ని మారుతూ ఎప్పుడూ కూడా ముఖం మీద చిరునవ్వుతో ఆ బాధలను అన్నీ కూడా నొక్కి పెడుతూ మాట్లాడే విధానం. ఈ రోజున ఈ లైనిజంలో 40 సంవత్సరాల నుంచి వచ్చాం కాబట్టి ఎప్పుడు మాట్లాడకూడదు, ఎప్పుడు మాట్లాడాలి ఇలాంటి కొన్ని విషయాలంటే రాఘవేంద్ర పొగడం కాదు, రాఘవేంద్ర గారి గురించి నేర్చుకున్నాను.
అలాగే కొన్ని విషయాలు అసలు డాక్టర్లు అంటే ఇలా ఉంటారు, డాక్టర్లు అంటే ఎలా కూడా ఉండొచ్చు అని చెప్పి డాక్టర్ గోపాలరావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇలా ఒక్కొక్కరిని చూస్తుంటే అనేక ఆణిముత్యాలు మనకు తీసుకోవడం వస్తూ ఉంటుంది. సో ఆ విధంగా మనకి తీసుకోవాలంటే సీ ఆల్వేస్ పాజిటివ్ సైడ్. అదే చికెన్ సూప్ ఫర్ సీక్రెట్ సోల్స్ అని ఒక 13 వాల్యూమ్స్ బుక్స్ ఉంటుంటాయి. దాంట్లో అన్ని కూడా రియల్గా లైఫ్లో జరిగిన స్టోరీస్ ఇది దాంట్లో రాస్తుంటాడు. దాంట్లో ఒక ఇంగ్లాండ్లో జరిగిన సంఘటన, ఒక కోటీశ్వరుడు. ఆ కోటీశ్వరుడు ఏంటంటే అతను విపరీతంగా మందు కొడుతూ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొస్తూ పార్టీలు ఇస్తూ అట్లాగే చేస్తూ ఉంటుంటాడు. ఆ చేసే ప్రక్రియలో ఒకేసారి ఆ 2 పిల్లలు ఉంటారు అతనికి. 2 పిల్లల్ని కూడా ఏంటంటే నువ్వు దాన్ని తీసుకురా, మందు తీసుకురా, లేకపోతే స్టఫ్ తీసుకురా అని చెప్పి ఆ పిల్లలిద్దరితో చేస్తూ ఉంటుంటాడు. చూస్తుండగానే పిల్లలు చూస్తుండగానే ఆస్తి అంతా కరిగిపోయిన తర్వాత ఈ ఆదర్ సెట్ని ఇట్లాంటి కంటెంట్స్ అన్నీ కూడా పీపుల్ పట్టుకుని వాళ్ళు ఏంటంటే తీస్తుండేవారు. ఆ తీసుకుంటే ఫైనల్గా మొత్తం 2 కొడుకులు ఎక్కడున్నారో అడ్రస్ పట్టుకున్న తర్వాత చిన్న కొడుకు ఏంటంటే ఒక స్ట్రీట్ బెక్కర్ కింద మారిపోయి అగ్లీ డ్రెస్ తోటి ఇట్లా తిరుగుతూ ఉన్నాడు. అతన్ని పట్టుకుని అడిగారు, నువ్వు కోటీశ్వరుడు కొడుకు కదా, నువ్వు ఇలా మారిపోవడానికి కారణం ఎవరు అని చెప్పి. మా నాన్న అన్నాడు. మీ నాన్న ఎట్లాగా అని అడిగారు. మా తాత కూడా ఆస్తి ఇచ్చాడు. మా నాన్న తాగుతూ 10 మందిని తాగిస్తూ మా అందరితో మందు తెప్పిస్తూ వాళ్ళందరికీ ఇప్పిస్తుండేవాడు. ఆ క్లాసుల మీద సరదాగా మేము తాగి మేము అలవాటు చేసుకుని మేము ఆస్తులన్నీ తీసుకుని ఈ రోజున ఈ దేని స్థితిలో ఉండడానికి మా నాన్నే కారణం అని. తర్వాత పెద్ద కొడుకుని పట్టుకున్నారు. అతను ఇంగ్లాండ్లోనే ఒక సిటీలో ఒక రిచెస్ట్ మ్యాన్ అయిపోయాడు, బాగా కోటీశ్వరుడు అయిపోయాడు. అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలాగయ్యావు కదా, నువ్వు ఈ విధంగా ఇలాగ సంపాదించడానికి ఇలా ఉండడానికి నీకు ఇన్స్పిరేషన్ ఎవరు అని. మా నాన్న అన్నాడు. వీళ్ళు షాక్ అయ్యారు. ఇదంటే మీ నాన్న ఎలాగా అన్నాడు. మా తాత కూడా ఆస్తి ఇచ్చాడు, చూస్తుంటే కదా అదంతా తగలేసి పాడు చేసాడు వ్యసనాలకు, కాబట్టి అట్లా ఉండకూడదు, మనం ఇలా ఉంటే బాగుపడతాం అని చెప్పి మా నాన్న ఆదర్శంగా తీసుకుని నేను ఎట్లా జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నాను. ఒకే ఒక ఎగ్జాంపుల్. పెద్ద కొడుకు ఏంటంటే పాజిటివ్ సైడ్ తీసుకున్నాడు, చిన్న కొడుకు నెగిటివ్ సైడ్ తీసుకున్నాడు. మనం కూడా ఈ రోజున ఏంటంటే లైనిజాన్ని చాలా ఉదారంగా విమర్శించడం మొదలు పెడుతున్నాం. లైనిజం ఇలాగా, లైనిజం అలాగానే. కానీ లైనిజం మన ఉన్నత స్థితి కంటే చాలా ఉన్నత స్థితిలో, మనకు అందరంత స్థితిలో ఉంటుంది. కేవలం బలపాలు ఇచ్చే స్టేజ్ నుంచి ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్కి ఫండింగ్ ఇచ్చే స్టేజ్కి వెళ్ళింది. ప్రతిరోజు సుమారు 3,50,00,000 నువ్వు అప్లై చేసుకుంటే ప్రాజెక్ట్కి ఇవ్వడానికి, స్పాన్సర్ చేయడానికి రెడీగా ఉంది. అదేవిధంగా ఈ చేసే విధానంలో కూడా ఏంటంటే లైనిజం లీడర్షిప్ వర్క్షాప్స్ని దాంట్లో నేను చాలా సగర్వంగా చెప్తుంటాను. నేను కండక్ట్ చేసిన లీడర్షిప్ వర్క్షాప్స్ బహుశా మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు కండక్ట్ చేసి ఉంటారు. 2012 మొదలు 2024 వరకు ప్రతి లీడర్షిప్ సెమినార్కి అక్కడ ఆ వర్క్షాప్లో ఇన్స్టిట్యూట్ కోఆర్డినేటర్కి నుండి ఆ గ్రాంట్లు తీసుకురావడం, ఖర్చు పెట్టించడం మొత్తం అంతా కూడా చేయడం అన్నీ కూడా మేమే చేసుకుంటాం. ఆ చేసేటప్పుడు ప్రతి సంవత్సరం ఒక్కొక్క లీడర్షిప్ సెమినార్కి 4.5 లక్షలు లైఫ్ స్టైల్స్ ఇంటర్నేషనల్ స్పాన్సర్ చేస్తుంది. ఒక డిస్ట్రిక్ట్ గవర్నర్ తయారయ్యేది ఆయనకి ఇచ్చే ట్రైనింగ్లు, ఆయన పెట్టే వేజ్ ఇవన్నీ కూడా ఖర్చులు ఇవన్నీ చూస్తే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ గవర్నర్ మీద సుమారు 50 నుంచి 60 లక్షల రూపాయల వరకు ఖర్చు పెడుతుంది. ఇవన్నీ ఎందుకు ఖర్చు పెడుతుందంటే ఈరోజు మనం అనుకున్నట్లు సమాజం పాడైపోతుంది, వ్యవస్థ పాడైపోతుంది అంటే అది చంద్రబాబు వల్ల, జగన్ వల్ల, ఇంకోటి వల్ల కాదు. ఆ వ్యవస్థ పాడైపోవడానికి కారణం ఏంటంటే మనం ఎందుకు అంటే సరి అయిన నాయకులు మనం ఎన్నుకోలేకపోవడం, ఆ నాయకుడికి కావాల్సిన లక్షణాలు అక్కడ లేకపోవడం. సో నాయకుడు ప్రతివాడు కూడా ఏంటంటే తన తర్వాత తన కొడుకు, తన తర్వాత తన మనవలో ఇలా రావాలనుకుంటున్నా తప్ప ఇక్కడ లైనిజంలో అనేది ఏంటంటే నిస్వార్థంగా మనం వెళ్తాం. నిస్వార్థంగా వెళ్ళడమే కాకుండా మనం ఎప్పుడన్నా సరదాగా ఎంతగా వర్మ గారు ఏదో జోవియల్ గారు అంటే ఈ క్లబ్ తర్వాత నెక్స్ట్ మీరు రామకృష్ణ గారు మీరు రావాలని ఏదో జోక్గా ఉంటారు బహుశా అయినా నేను ఎప్పుడు అట్లాంటివి ప్రమోట్ చేయను నేను. ఎందుకంటే లీడర్షిప్ అనేది అంటే లోపల నుంచి రావాలి తప్ప బయట నుంచి తీసుకొస్తే అది ఎప్పుడు కూడా పతనమైపోతుంది. సో ఆ విధంగా అవ్వాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఆ లీడర్షిప్ని ఆ జాగృతి చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా మనకి మతాలు కులాలు అట్లా లేకుండా మనం ఆ ఉండే నాయకత్వాన్ని పూర్వకాలంలో ఆ విధంగా మనకి నాయకత్వం ఆ విధంగా లైనిజం ఉంది అంటే కారణం ఆ విధమైన నాయకులు ఉండేవారు. డాక్టర్ ఎస్ఎస్ రెడ్డి గారు, సుబ్బారావు గారు ఇట్లాంటి వాళ్ళంతా మనలాంటి మనుషులే. కానీ వాళ్ళు స్ట్రగుల్ అయి బయటకు వచ్చి ప్రతి క్లబ్కి వెళ్ళి ప్రతి క్లబ్లో ఉండే సాధక బాధకాలు తెలుసుకుని లైనిజం లోతులు తెలుసుకుని అప్పుడు బయటకు వచ్చారు. కాబట్టి ఆ నాయకుడు మాట్లాడే మాట వినేవారు, ఆ నాయకుడికి వ్యవస్థ తెలిసింది. మహాత్మా గాంధీ అంత గొప్పవాడు అంటే అన్ని గ్రామాలు తిరిగి పాదయాత్ర చేశాడు కాబట్టి అది తెలిసింది. అది ఫ్యాషన్ కింద తీసుకుని ఇప్పుడు నాయకులంతా పాదయాత్రలు చేస్తున్నారు తప్ప వీళ్ళకి అసలు కోర్ కాన్సెప్ట్ తెలియట్లా. సో అదేవిధంగా ఒక జిల్లా నాయకుడు కానీ, రీజన్ చైర్మన్ కానీ, ఒక జోన్ చైర్మన్ కానీ సెలెక్ట్ చేసుకున్నా లేకపోతే ఎలక్ట్ చేసుకున్నా ఏం చేసుకున్నా సరే
వాడిలో ఆ తపన ఉందా లేదా అని మనం చూడాలి. మనం ఈ రోజున ఏంటంటే బలవంతాన్ని పెట్టేస్తున్నాం, నువ్వు ఉండు అని చెప్పి. లేదు, ఇద్దరు ముగ్గురు నా గ్రూప్ రావాలని చెప్పి ఈ నాయకులు కూడా ఆ విధంగా తయారు చేస్తుంటే వీడికి జిల్లాలో ఎన్ని క్లబ్లు ఉన్నాయో తెలియట్లేదు, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఒకవేళ జిల్లా గవర్నర్ అఫీషియల్గా విజిట్కి వచ్చినా మా క్లబ్లోనే మా అన్నయ్య కొడుకున్న 2-3 సార్లు అడిగాడు, అఫీషియల్ విజిట్ కదా చిన్నానా, ఈరోజు అసలు ఈ సంవత్సరం మన జిల్లా గవర్నర్ ఎవరండి? దానికి సిగ్గుపడాలా, గర్వించాలా? అంటే ఒక క్లబ్కి ఒక గవర్నర్ వస్తున్నా అంటే ఆ జిల్లా గవర్నర్ ఎవరో తెలియని స్థితిలో ఒక క్లబ్ ఉంది అంటే ఇట్స్ నాట్ ద డిఫెక్ట్ ఆఫ్ లయన్స్ క్లబ్, ఇట్ ఈస్ ద డిఫెక్ట్ ఆఫ్ ద లీడర్. అదేవిధంగా నేను చెప్తున్నాను, పూర్వకాలంలో మేము మా 6వ తరగతిలో లెక్కల మాస్టర్ అంటే నాకు లెక్కల మాస్టర్ లెక్కలు చెప్పిన వారిని అయ్యగారి సుబ్బయ్య శాస్త్రి అని చెప్పేవాళ్ళం. మీకు ఇంకోరు ఇంగ్లీష్ ఎవరు చెప్పేవారంటే మన మణికంఠ అని చెప్పి ఇంకోటి ఇలా ఇంటి పేరుతో సహా చెప్పేవారు. ఎప్పుడో 60s చదివిన మా మాస్టర్ యొక్క పేరు ఈ రోజుకి ఇంటి పేరుతో నేను చెప్పగలుగుతున్నాను. కానీ ఈ రోజున మా స్కూల్లోనే 8th క్లాస్లోనో 9th క్లాస్లో చదివి ఒక కుర్రవాడిని నీకు 3rd క్లాస్లో నీకు ES1 ఎవరు చెప్పారంటే సరిగ్గా గుర్తులేదు, హై హీల్స్ వేసుకొచ్చి వచ్చేది నువ్వు మిస్ అండి, లేదా నువ్వు సువండి అంటున్నాడు. అంటే 6 ఏళ్లలో వీడేంటంటే పేరు చెప్పలేకపోతున్నాడు, కానీ 60 ఏళ్ళు దాటినా మేము పెట్టి ఇంటి పేరుతో సహా చెప్పగలుగుతాం. పోనీ 6 గంట మేము తెలివైన వాళ్ళం అంటే మేమంతా 35 మార్కులు 40 మార్కులు సంపాదించేవాళ్ళం, వీళ్ళంతా 98 100 మార్కులు సంపాదించేవాళ్ళు. సో ఈ మార్కులు సంపాదించే వాళ్ళు మాస్టర్ల పేర్లు మర్చిపోతున్నారు. మార్కులు రాని మేము ఎట్టి ఇంటి పేరుతో సహా గుర్తించుకున్నామంటే అది మా గొప్పతనం కాదు, మా మీద ఆ ప్రభావం చూపించిన ఆ మాస్టర్ల యొక్క గొప్పతనం. ఆ మాస్టర్లు అంటే ఒరే వెధవా ఇలా చేయి అలా చేయి అని చెప్పి వాడిని ఒక పిల్లవాడి కింద చేసుకుంటూ ఉంటారు. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసేవారు. ఈరోజు వ్యవస్థ పాడైపోతుందంటే నేను ఎప్పుడు అదే మన విజయవాడ కౌన్సిల్ మీటింగ్లో కూడా చెప్పాను, క్లబ్ స్థాయిలో అంతా మంచివాళ్ళే, జోన్ స్థాయిలో అంతా మంచివాళ్ళే, రీజన్ స్థాయిలో అంతా మంచివాళ్ళే, కానీ పై లెవెల్కి వచ్చేటప్పటికి లీడర్షిప్ సెలక్షన్లో కానీ లీడర్షిప్ ఫంక్షనింగ్లో కానీ డిఫెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం 1.5 అంటే అది విజయవాడ రైల్వే స్టేషన్లోకి వచ్చి వాళ్ళు వస్తున్నారు, పోయి వెళ్ళిపోతున్నారు తప్ప నిలకడట్లా. సో ఆ విధంగా ఉండాలి అంటే ఆ నాయకుడికి కావాల్సిన లక్షణాలను గుర్తించాలి, నాయకుడికి కావాల్సిన లక్షణాలతో వీడి మాకు నాయకుడు ఉండాలి అని చెప్పి. అదేదో సినిమాలో అన్న స్టెప్ అయితే మాస్ కాదు, మా నాయకుడు వస్తే ఈ విధంగా ఉండాలని చెప్పి మన లైన్స్ అంతా కూడా ఆలోచిస్తే మనం ప్రయత్నం చేయక్కర్లేకుండానే ఆటోమేటిక్గా ఆ లైన్స్ నాయకులు ఉద్భవిస్తారు. ఉద్భవించిన తర్వాత ఆటోమేటిక్గా లైన్స్ వ్యవస్థ అంతా కూడా బాగుపడుతుంది. సో నాయకుల కోసం అది తపన పడుతుంటే మన వాడి కోసం మనం తపన పడుతున్నాం. ఎస్పెషల్లీ మన ఇండియాలో మరీ ఎక్కువైంది అది. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తున్నానంటే ఇట్లాంటి సమావేశాలని మనం మాట్లాడుకోవాలి. లైనిజం అనేది 5 స్థాయిలో నిలబడి ఉంటుంది. క్లబ్ స్థాయి ప్యూర్లీ అది సర్వీస్ యాక్టివిటీ, కేవలం సేవ చేయడం కోసం ఉండాలి. జోన్ స్థాయి అంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్స్. ఈరోజు ఒక నర్సీపట్నం గురించో ఆ పాత రిమెన్సెస్ అని చెప్పుకున్నారంటే ఆ రోజుల్లో జోన్ సోషల్స్ అన్ని కూడా ఫ్యామిలీస్ అన్ని కూడా ఒకలా కలిసేవి. జోన్ సోషల్ అనేది ఫ్యామిలీ గెట్ టుగెదర్. రీజన్ స్థాయి అనేది అంటే లీడర్షిప్ అనేది. డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే అడ్మినిస్ట్రేషన్ అండి. ఇక పైగా ఇంటర్నేషనల్ అంటే టోటల్గా అదంతా కంట్రోలింగ్ అది. కానీ ఈ రోజుల్లో క్లబ్ స్థాయిలో ప్రెసిడెంట్ దొరకట్లేదు, కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో గవర్నర్ అంటే చాలామంది పరిగెత్తుకు వస్తున్నారు. కానీ క్లబ్ లెవెల్లో ఎందుకు ప్రెసిడెంట్ దొరకలేదు? అక్కడ సేవ చేయట్లా. సేవ చేసి ఆ సేవను గుర్తింపు పొంది మా ప్రెసిడెంట్ గారు మా రాఘవేంద్ర గారు, మా చంద్రమోహన్ గారు పొగిడారు. ఈరోజు చంద్రమోహన్ గారు మా ప్రెసిడెంట్ గారు ఎక్కున్నారు, ఒకసారి లీజ్ నిలబడండి. ఈయన సుమారు కొన్ని లక్షల రూపాయలు అంటే ఆయన ఫ్రెండ్స్ దగ్గర, లైన్ మెంబర్స్ దగ్గర, ఫ్రెండ్స్ అందరితో నేను లైన్స్లో ప్రెసిడెంట్ని ఈ విధంగా సేవ చేస్తున్నాను మీరు చెయ్యండి అని చెప్పి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఆయన ఏంటంటే అనేక కార్యక్రమాలు చేస్తూ అది రిపోర్ట్ నేను చేయలేకపోయింది తప్ప కార్యక్రమాలు చేస్తూ ఒక అద్భుతమైన ప్రక్రియతో మొన్న మా అఫీషియల్ విజిట్ అంటే సాక్షాత్తు రాఘవేంద్ర గారు ఆయన పొగడడం మన్నాడు కూడా చెప్పడం జరిగింది. సో మరి అట్లాంటి నాయకులు మనం చేసామనుకోండి డెఫినెట్గా మనకి ఇది ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రీజన్ సమావేశాల్లో కేవలం లీడర్షిప్ దాని గురించి మనం మాట్లాడుకోవాలి. కాబట్టి లీడర్స్ని ఏ విధంగా గుర్తించాలి, లీడర్స్ని ఏ విధంగా తయారు చేయాలంటే దాని మీద మనం అంతర్మథనం చేయాలి. ఇందాక మా ప్రసాద్ గారు సీనియర్ మోస్ట్ మెంబర్ 78 years కదండి, ఆయన వైఫ్ చూస్తుంటే నాకు అసూయ వచ్చేస్తుంటుంది, మనం ఎప్పుడన్నా అంత వయసులో అలా తిరగలం ఇదంతా చెప్పి ఏ మీటింగ్ అయినా అట్లా వచ్చేస్తుంటారు. ఆ విధంగా ఆయన పోనీ సామాన్య వ్యక్తి అంటే రిటైర్డ్ DSP. సో ఆ విధంగా ఆయన ఏంటంటే ఈ కార్యక్రమాలకు వస్తూ లైనిజం నేర్చుకుంటూ ఉన్నారంటే ప్రతిరోజు మనం నేర్చుకుంటూ ఉండాలి. మనకేంటంటే ఏదో గవర్నర్ అయిపోయిన తర్వాత లేకపోతే మనం అన్నీ తెలుసు అనుకుంటాం. అదేవిధంగా చాలామంది సందర్భం ఏం చేస్తున్నారంటే ఎడ్యుకేషన్ అయిపోయిందని జాబ్ కోసం చూస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ అయిపోవడం ఉండదు, చచ్చి వరకు నేర్చుకుంటూనే ఉండాలి. అలాగే లైనిజంలో నాకు అన్నీ తెలుసు అనుకుంటే పొరపాటు, మనం అన్నీ నేర్చుకుంటూ ఉండాలి, అన్నీ చూస్తూ ఉండాలి. సో ఈ విధంగా మరొకసారి మీ అందరినీ కూడా నా మాటలు మీకు ఏమైనా గాయం కలిగిస్తే
పెద్ద పట్టించుకోరు, కానీ కాస్త ఆలోచించేలా చేస్తే మటుకు ధన్యుడిని. ఎందుకంటే ప్రతిభ నుంచి ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి నిజమే ఏదో చేయాలి అని చెప్పి క్లబ్ స్థాయిలో, జోన్ స్థాయిలో, రీజనల్ స్థాయిలో, అట్లాగే కాబోయే నాయకులు మనకి ఇక్కడ ఉన్నారు, సూర్యప్రకాష్ గారు, సుబ్బరాజ్ గారు, వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కాబోతున్న మన జిల్లాకి మన క్యాబినెట్ మెంబర్స్ ఏ విధమైన మెంబర్స్ ఉండాలి, ఏ విధమైన ఇన్ఫ్లుయెన్స్ మీరు తీసుకోకండి. మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేయాలంటే మీరు క్లబ్బులు తిరగాలి. మీరు క్లబ్బులు తిరగకుండా అక్కడ టిక్కిలు పెట్టి నువ్వు రా అంటే డెఫినెట్గా మళ్ళీ ఈ విధంగానే ఉంటుంది మనకి. సో ఆ విధంగా చేయడానికి ఈ ప్రాంతీయ సమ్మేళనాలు అనేది అంటే పాత స్నేహితులు కలవడం, కొత్త స్నేహాలు పెంచుకోవడం, మరికొన్ని కొత్త స్నేహాలు పెంచుకోవాలి అంటే ఇందాక మా నూకరాజు గారు చెప్పినట్టుగా ఒక పాడేరవ నుండి, లేదు అంటే మన రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఒక మాడుగుల నుండి ఇవన్నీ కావాలి అనుకున్నప్పుడు అంటే డెఫినెట్గా క్లబ్ స్థాయి, జోన్ స్థాయి, రీజనల్ స్థాయిలో కూడా ఉత్తమ నాయకులు కావాలి. చాలామందికి జోన్ చైర్పర్సన్స్ వాళ్ళ బాధ్యతలు తెలియవు. ఏదో సర్వైపీళ్ళలో గుర్రై కంకణాలు ఇప్పించుకున్నట్టు ఉంటారు. ఆ విధంగా కార్తీక మాసం వస్తే అక్కడ 10 మందిని పిలిచి జోన్ సోషల్ అయిపోయిందని అంటుంటాడు. అక్కడితో ఆడు బాధ్యత అయిపోయినట్టు. ఇంకా చాలామంది రాఘవేంద్ర గారు బాగా చెప్తారు. అలాంటిది రీజన్ చైర్పర్సన్స్ రీజన్స్ కాన్ఫరెన్స్ కూడా పెట్టకుండా ఎందుకంటే డబ్బు వేస్ట్ అని చెప్పి నీతి వాక్యాలు పలికిన రీజన్ చైర్పర్సన్స్ కూడా ఉన్నారు. ఆ రీజన్లో నేను కూడా ఉన్నాను. సో అట్లాంటి రీజన్ చైర్పర్సన్స్ ఉన్నారు. సో అఫీషియల్ విజిట్ చేయకుండా అఫీషియల్ విజిట్ అంటే ఏంటని తెలిసిన గవర్నర్లు ఉన్నారు. సో ఈ విధంగా అయితే వ్యవస్థ పాడైపోవడానికి కారణం వ్యవస్థ కాదు, వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ, ఒక మహత్తరమైన వ్యవస్థ. ఆ వ్యవస్థ నీడలో పయనిస్తున్న మనం ఆ వ్యవస్థ నీడలో 10 కాలాల పాటు ఆ చల్లటి అడుగులు వేయాలంటే ఆ వ్యవస్థని, ఆ స్థాయిని అందుకుంటూ అడుగులు వేయవలసిన బాధ్యత మనది. ఆ బాధ్యత మనదే కాకుండా అదే చెప్తుంటారు మహాత్మా గాంధీ, కన్ను తెరిస్తే జన్మం, కన్ను పోస్తే మనం రెప్పపాటే కదా ఈ పైన అని చెప్పి. సో ఈ రెప్పపాటి పైనంలో మనం రెపరెపలాడిపోతుంటాం. నేను మినిస్టర్ని, కోటీశ్వరుని, లేదా పాస్ గవర్నర్ని, ఇదంతా కూడా. రామకృష్ణ వారి భార్య శారద చెప్తుంది, ముఖేష్ అంబానీ చచ్చిపోయినా, ముష్టివాడి చచ్చిపోయినా శ్మశానంలో కలిస్తే వచ్చేది చాటెడ్ బూడిదే అని చెప్పి. సో ఆ చాటెడ్ బూడిద కింద పోకుండా భావితరాలకు విభూతిగా ఉండాలంటే నీ యొక్క మార్కెట్ ఒకటి ఉండాలి. అదే వివేకానంద చెప్తాడు, మనిషిగా పుట్టింది ఇందాక చెప్పినట్టుగా మన అడుగులు మన పాదముద్రలు కొన్ని బదలించాలి. ఈరోజు వివేకానందుడి గురించి, మదర్ తెరిసా గురించి, జీసస్ గురించి, బుద్ధుడి గురించి, అల్లా గురించి వీళ్ళంతా చెప్పుకుంటున్నాం అంటే ఎన్ని వందల సంవత్సరాలు వెనక్కిపోయిన వాళ్ళు. అలాగే శంకరాచార్యుల గురించి వాళ్ళంతా ఎందుకంటే వాళ్ళ కోసం బ్రతకలేదు, వాళ్ళ తరాల కోసం వాళ్ళు బ్రతికి వాళ్ళ అడుగుజాడలు మిగిల్చారు కాబట్టి మనం నడుస్తున్నాం. మెల్విన్ జోన్ ఈరోజు మన ముందు లేడు, కానీ 107 సంవత్సరాలైనా ఆయన ఏ కంట్రీ వాడు, ఏ స్కిన్ వాడు, ఏ క్యాస్ట్ అని మనం చూడలేదు. మెల్విన్ జోన్ మహానుభావుని మనం ఆరాధిస్తున్నాం. సో మన అడుగుజాడలు మనం మిగిల్చాలంటే మన స్థాయిలో మనం అంత పెద్ద లేకపోయినా నీకున్న కమ్యూనిటీలో కాస్త అడుగుజాడలు మిగిలిస్తే ఆ అడుగుజాడల నీడలో అనేక అద్భుతాలు జరుగుతాయి. అట్లాంటిది నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన చెప్పి ముగిస్తాను. అది నాకు నా అంతర్ముఖ పుస్తకంలో కూడా రాశాను. అది ప్రతిపాడు క్లబ్లో నేను మా ప్రతిపాడులో ఏంటంటే లైనిజం వచ్చిన తర్వాత నాకు ఏంటంటే లైనిజంలోకి వచ్చిన తర్వాత సీరియస్గా ఇన్వాల్వ్ అయిన తర్వాత బ్లడ్ డొనేషన్ చేస్తే మంచిది అని నాకు తెలిసింది. అంతకుముందు నాకు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన బ్లడ్ ఇస్తే శక్తి పోతుందట, బ్లడ్ ఇస్తే పిల్లలు పుట్టరట, ఇలాంటివి నేను నెగ్గుకోండి. సో అది లైనస్లోకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ఇస్తే అంతా మంచిదని తెలుసుకున్న తర్వాత 98 నుంచి ఆల్మోస్ట్ అలాంటి ఒక 40-50 టైమ్స్ ఎట్టి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. మొన్న కూడా నేను చేద్దామంటే ఏజ్ బాగా అయిపోయింది, కుదరదు అన్నారండి. సో ఆ విధంగా చేయడానికి కారణం లైనస్లో ఇచ్చిన స్ఫూర్తి. ఒక రోజున మాకేంటంటే మా ఇన్స్టిట్యూట్ నుంచి ప్రతి సంవత్సరం 180 నుంచి 190 యూనిట్లు బ్లడ్ అంటే కాకినాడ రెడ్ క్రాస్ మేము ఇస్తుంటాం. ఒకరోజు సాయంత్రం ఒక వ్యక్తి నా ఛాంబర్లోకి వచ్చాడు. వచ్చి, సార్ నేను ఇక్కడ ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నాను, నా పేరు సత్యనారాయణ, మా అమ్మాయికి బ్లీడింగ్ ఎక్కువైపోతుంది, రేపు సర్జరీ చేయాలన్నారు, బి పాజిటివ్ కావాలండి, ఏమైనా బ్లడ్ ఇస్తారు, మీ దగ్గర మీ స్టూడెంట్ షీట్ అంతా లిస్ట్ ఉంటుంది కదా, ఏమైనా డోనర్స్ని పంపగలరా? సరే అని చెప్పి రాత్రి 8:30 అయిపోయింది, ఎవరిని డిస్టర్బ్ చేస్తాం, ఎప్పుడు సర్జరీ అంటే మార్నింగ్ 6:30కి ఎంతగా చెప్పారు. నేనే వెంటనే స్కూటర్ వేసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఈ లోపల మా సాంబశివరావు చెప్పి మా మెంబర్ ఒక అతను మెడికల్ షాప్ ఉంది, అతను అడిగారు, ఏంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అంతా రక్తం పీల్చేసేవాళ్ళు అంటారు కదా, ఇది మంచివాడే కదా, ఇది రక్తం వచ్చాక కదా అని. ఆ సాంబశివరావు చెప్పాడు, మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోనే ఏకైక నిజాయితీ పడైన ఒక్కడే ఏంటి, చాలా మంచివాడు, ఆయన చేయొచ్చండి అని. మన్నాడు ఉదయం నేనే బ్లడ్ డొనేషన్ కోసం చెప్పి వెళ్ళేప్పటికి ఆయన డోనర్ ఎక్కడ సార్ అన్నాడు. నాకు బి పాజిటివ్ అండి, నేనే డోనర్ అయినా. అదే మీరు ఇస్తారా అన్నాడు. ఎందుకంటే అక్కడ ప్రతి వాళ్ళు కాస్త మినరల్ అంటే ఏదో ఒక చిన్న పలుకు కూడా ఉంది కాబట్టి నన్ను చూసి ఆశ్చర్యంగా అడిగాడు, నా బ్లడ్ పని చేయదా అన్నాను. అవి అలా కాదండి, ఎవరన్నా పంపిస్తారేమో అనుకున్నానండి. లేదు, టైం లేదు కదా అని చెప్పి అందరికీ లోపల తీసుకెళ్ళారు. బ్లడ్ తీయడానికి ప్రయత్నం చేస్తుంటే ఒక గాజు సిరంజికి ఒక సూది మార్చి సిరంజ్ ఎక్కిస్తున్నారు.
అప్పుడే మంచి భయంకరంగా పులిరాజా వస్తున్నాడు జాగ్రత్త అని చెప్పి ఎయిడ్స్ రోగాల యొక్క అడ్వర్టైజ్మెంట్ గట్టిగా ఉంటాయి. అది చూసి నాకు భయం, ఈ సిరంజి మార్చలేదు, ఏమైపోతుందో మనకి ఏదో మంచి కోసం వచ్చామని చెప్పి. అని అప్పుడు నేను నమ్మిన రామకృష్ణ వారిని ఒకసారి, మన రామకృష్ణ పరమహంస ఈయన అనుకుంటారు, రామకృష్ణ పరమహంసను ఒకసారి తలుచుకుని ఏదో మంచి కార్యక్రమం కోసం కదా అని చెప్పి కళ్ళు మూసుకుని ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత వారం 10 రోజులు పోయిన తర్వాత మళ్ళీ నా ఛాంబర్లోకి వచ్చి ఒక అతను తలుపు కొట్టాడు. పేరెంట్ ఏమనుకున్నాను, రండి సార్ ఎటు కూర్చోండి అన్న. అబ్బాయి నేను సత్యనారాయణ సార్, నాకు గుర్తు రాలేదు యాక్చువల్గా. ఏ సత్యనారాయణ? అదే మొన్న మా పాప ఆపరేషన్ బ్లడ్ తీసుకున్నాను కదా సార్ మీ దగ్గర. ఓ సత్యనారాయణ గారి పాప ఎలా ఉందండి? బాగుంది, కూర్చోండి అన్న అని చెప్పి. ఫ్రీ నార్మల్ డెలివరీ అయిపోయిందంటే లేదు సర్జరీ అయింది కానీ బాగానే ఉందండి. పాప బాబు ఎలా ఉన్నారండి అన్న. అతను అన్న మాట ఒకే ఒక మాట. అప్పటి వరకు మా అమ్మాయి నవ్వుతుంటే మా అమ్మాయి ముఖమే చూసేవాడు సార్. ఆ డెలివరీ అయిపోయిన తర్వాత మా అమ్మాయి నవ్వుతుంటే మా అమ్మాయి ముఖం కనపట్లేదు, ఆ నవ్వులో మీ నవ్వు కనపడుతుందండి అన్నాడు. ఎన్ని కోట్లు ఖర్చు పెడితే మనం అట్లాంటి కాంప్లిమెంట్ తీసుకురాగలం. అది అయిన తర్వాత ఇంకొక మాట, ఒక ఈనాడు పాత పేపర్ చుట్టబెట్టుకుని ఒక ప్యాకెట్, సార్ ఇది కృష్ణుడికి కుచ్చేరెడ్డి సిట్ గారికి ఇది ఇస్తున్నాను సార్ అన్నాడు. నేను ఎప్పుడు మొమెంటరీ అవార్డులు వద్దు అంటుంటాను. సార్ అది ఏమొద్దు, నేను అలా కాదు సార్, నా ప్రేమ కోసం తీసుకోండి సార్. ఏటా అని చెప్పి ఓపెన్ చేశాను, చూస్తే దాంట్లో గ్లూకోజ్ ప్యాకెట్ ఉంటుంది. ఇది మీలాంటి వాళ్ళు మరింత శక్తి పెంచుకుని మా అమ్మాయి లాంటి వాళ్ళు మరింత మందిని బతికిస్తారని చెప్పి నేను ఇస్తున్నాను సార్. ఇది నా స్థాయి తగ్గించి లేదు సార్. అది నేను తాగలేకపోయాను, ఎందుకంటే అంత ప్రేమతో ఇచ్చింది. నా కబోర్డ్లో అలా పెట్టుకున్నా, చీమలు తినేస్తున్నా చూస్తూ ఉన్నాను తప్ప నేను దాన్ని ముట్టుకోలేకపోయాను. సో ఇట్లాంటి ఆణిముత్యాలు, ఇట్లాంటి నేర్చుకోవడాలు ఎన్నో. అదే అసలైన అక్షరాభ్యాసం. ఈ వసంత పంచమిలోనే మనం చేసుకోవాల్సిన లైనిజం అనే అక్షరాభ్యాసానికి మీరు అంతా శ్రీకారం చుట్టండి. అప్పుడు రామకృష్ణ వారి ఆ ప్రాంతీయ సమ్మేళనానికి ఒక సార్థకత వస్తుంది తప్ప, లేదా అనుకున్న రీతిలో భోజనాలు పెట్టలేదండి, లేదా రాఘవేంద్ర గారి చిల్లు బాగుందండి, ఇవే మిగిలితే తప్ప మనకి ఏది మిగలదు మనకి. సో ఆ విధంగా మీ అందరినీ అర్థిస్తున్నాను. అక్షరాభ్యాసంతో ఇంటికి వెళ్ళండి, మీలో ఉండే నాయకుడిని జాగృతం చేయండి. ఎట్టి పరిస్థితుల నుండి లైనిజం దిగజారింది అనే మాట మీ నోటి నుంచి రాలేదండి. ఆ మాట మీరు వస్తే మీరు దిగజారారు, అంతే తప్ప లైనిజం దిగజారలేదు. కాబట్టి ఎప్పుడు కూడా అంటుంటారు సమాజం పాడైపోయిందంటే అదే గరిగిపడ్డ కూడా అంటుంటారు, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని చెప్పి ఒక పాట పెట్టుకున్నారు. అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని చెప్పి ఎలా బాగుంటుంది, అందులో నువ్వు ఉన్నా కూడా ఎప్పుడు బాగోదు అంటుంటాడు. సో అలాగే ఈ లైనిజం పాడైపోయింది నువ్వు అంటే దాంట్లో నువ్వున్నా కాబట్టి నువ్వే పాడు చేసావు కారణం. ఎప్పుడు పొరపాటు కూడా ఆ మాట రానివ్వండి. అలాగే సమాజం పాడైపోయిందని రానివ్వండి, నా దేశం పాడైపోయిందని రానివ్వండి, నా అమ్మ నాన్న చెడ్డవాళ్ళని ఆ మాట అసలే రానివ్వండి. సో ఆ విధంగా మీరు ఒక మనిషిగా పుట్టారు కాబట్టి మనిషిగా మరణించాలంటే ఆ మనిషికి మధ్యలో ఉండే మార్గమే ఈ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్, అదే ఈ ప్రాంతీయ సమ్మేళనాలు. సో మీ అందరినీ మరొకసారి అర్థిస్తూ మహత్తరమైన అవకాశం కల్పించిన నర్సీపట్నం క్లబ్ వారికి, అట్లాగే మా రీజన్ చైర్పర్సన్ రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.